హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము వయస్సులకు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ వయస్సులకు సంబంధించిన కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేయడం జరిగింది. అది పార్ట్ 1గా ఉంది, ఇది పార్ట్ 2గా ఉంటుందన్నమాట. కాబట్టి దయచేసి పార్ట్ 1 వీడియోని కూడా చూడండి. ఇప్పుడు మనము పార్ట్ 2లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే, రాము యొక్క తండ్రి వయస్సు రాము ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు. 5 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం 70 సంవత్సరాలు. అయితే ప్రస్తుతం రాము యొక్క వయసు ఎంత? ఇక్కడ చూడండి, ఇక్కడ రాము యొక్క తండ్రి వయసు రాము ప్రస్తుత వయసుకు 3 రెట్లు. 5 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం 70 సంవత్సరాలు. అయితే ప్రస్తుతం రాము యొక్క వయసు ఎంత? ఇక్కడ మరి దీని ఆన్సర్ చూడండి. ఇక్కడ మరి రాము తర్వాత అతని తండ్రి, రాము తర్వాత అతని తండ్రి వయసు లెక్కలోకి తీసుకుంటే మరి రాము తర్వాత తండ్రి వయసు లెక్కలోకి తీసుకుంటే రాము యొక్క వయసు 1 భాగం అంటే తండ్రి వయసు ఎంత అయిపోయింది? 3 భాగాలు. ఎందుకంటే మనకి రాము వయసు తండ్రి వయసు 3 భాగాలు కాబట్టి 3 రెట్లు అంటే అర్థమైంది. 3 భాగాలు అంటే ఏం చేస్తాం రాము యొక్క వయసు 1 భాగం అయినట్లు తండ్రి యొక్క వయసు 3 భాగాలు కాబట్టి వారి వయసు నిష్పత్తి ఎంత అంటే ఇక్కడ 1:3 కావడం జరుగుతుంది. ఇది ఎప్పుడు చెప్పండి? ప్రస్తుతం అనమాట. ఇది తర్వాత మళ్ళీ వచ్చింది ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం ఎంత? 5 సంవత్సరాల తర్వాత అంటే ఫ్యూచర్లో అనమాట. ఫ్యూచర్లో వారి వయసులో మొత్తం ఎంత అయిపోయింది? యాక్చువల్గా 70 సంవత్సరాలు అంట. అంటే రాము మరి తండ్రి యొక్క వయసులో మొత్తము 5 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం 70 సంవత్సరాలు అంట. మరి ప్రస్తుతం వారి వయసులో మొత్తం ఎంత అయితే చెప్పండి అప్పుడు ఆటోమేటిక్గా. అంటే 5 సంవత్సరాల తర్వాత అంటే ఏం చేస్తే ఇక్కడ రాము యొక్క వయసు 5 కలిపింటాం, అదేవిధంగా వాళ్ళ తండ్రి యొక్క వయసు కూడా 5 కలిపింటాం మనం. కాబట్టి 2 కలిపితే మనకు వచ్చే వయసు ఏంటంటే 70 సంవత్సరాలు. మరి ఏం చేయాలి ప్రస్తుతం వారి వయసు కోసం ఏం చేస్తామంటే ఈ 70 సంవత్సరాలకి వెళ్ళి ఇద్దరి యొక్క 5 సంవత్సరాలు తీసేస్తాం. అప్పుడు ఏమొస్తుంది మనకు 60 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి ప్రస్తుతము రాము మరియు అతని తండ్రి యొక్క వయసులో మొత్తం ఎంత అంటే మనకు 60 సంవత్సరాలకు సమానం కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాలు కాబట్టి మరి 5 ఏళ్ళ తర్వాత ఏం కావాలి? ఇక్కడ రాము యొక్క వయసు 5 ఏళ్ళు పెరిగింటుంది, అదే తండ్రి వయసు 5 ఏళ్ళు పెరిగింటుంది. కాబట్టి ఆ మొత్తము కలిపితే వచ్చేది మనకి 70 అనమాట. కాబట్టి ఇప్పుడు వయసు కోసం ఏం చేస్తాం రాము 5 సంవత్సరాలు తండ్రి 5 సంవత్సరాలు 2 కూడా తీసేస్తే మనకి వచ్చేది ఏమంటే ప్రస్తుతము వారి వయసులో మొత్తం రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడేం కావాలి మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు ఇక్కడ? అయితే ప్రస్తుతం రాము యొక్క వయసు ఎంత అన్నాడు కాబట్టి మనకు రాము వయసు కోసం ఏం చేస్తాం మీకు తెలిసిందే. ఇది రాము యొక్క భాగం ఎంత ఉంది? ఇక్కడ 1 భాగం ఉంది. మరి మొత్తం భాగాలు ఏమవుతాయి? 1 + 3 అంటే 4 అయితే మొత్తం భాగాలు 4 ఇంటూ ప్రస్తుతం వారి వయసులో మొత్తం ఎంత? 60 సంవత్సరాలు కాబట్టి 60 ఇంటూ 60. మరి ఈ విధంగా చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 4 × 4 4 × 4 మనకి 2 ఉంటుంది. ఇక్కడ 6లో 4 పోతే 2 ఉంటుంది. 2 పగల 0 అవసరం అవుతుంది 20 అవుతుంది. 4 5 20 కాబట్టి 15 ఉంటుంది ఇక్కడ. 1 × 15 చెప్పండి 15 రావడం జరుగుతుంది. కాబట్టి రాము యొక్క ప్రస్తుత వయసు ఎంతంటే 15 సంవత్సరాలు కావడము జరిగింది. ఇలా చేయొచ్చు. లేదంటే నెక్స్ట్ ఏమనుకుంటాం? లేకుంటే మనం ఇంకో ప్రాసెస్ ఏమంటే రాము తండ్రి వయసులో నిష్పత్తి మనకి ఏముంది? 1:3 కాబట్టి రాము యొక్క వయసు ఎక్స్ అనుకున్నప్పుడు తండ్రి వయసు ఏమైతే చెప్పండి ఆటోమేటిక్గా అప్పుడు 3 భాగాలు కాబట్టి 3x అవుతుంది అనమాట. మరి 5 ఏళ్ల తర్వాత వారి వయసులో ఏమైతే చెప్పండి 5 సంవత్సరాల తర్వాత రాము యొక్క వయసు ఏమవుతుంది? ఎక్స్కి 5 కలపాలి కాబట్టి x + 5 అవుతుంది. అదే తండ్రి వయసు ఏమైతే చెప్పి 5 ఏళ్ల తర్వాత 3x + 5 అనమాట. ఈ 5 ఏళ్ల తర్వాత వారి వయసులో మొత్తం ఎంతకు సమానం? 70కి సమానం. కాబట్టి x + 5 తర్వాత 3x + 5 ఈ మొత్తం ఎంత సమానం? మొత్తం ఇది 70కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి x + 3x ఎంత? 4x + x 5 + 5 ఎంత? 10 అవుతుంది. ఇక్కడ ఎంతప్పటికీ 70 అవుతుంది అనమాట. ఇక్కడ మరి 4x = 10 అవుతుంది పోతే ఏమైతే మైనస్ అవుతుంది కాబట్టి 70 - 10 ఎంత? 60 ఉంటుంది. ఇక్కడ మరి x ఏమొస్తున్నప్పుడు మనకు 60 4 అవుతుంది భాగిస్తుంది కాబట్టి 4 ఇక్కడ 4 × 4 4 × 4 ఇక్కడ 2 ఉంటుంది 20 కాబట్టి 4 5 20 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 15. మరి x అంటే ఏంది? ఇక్కడ రాము యొక్క వయసు కాబట్టి మనకు ప్రస్తుతం రాము వయసు ఏంటంటే మనకు 15 సంవత్సరాలు రావడము జరుగుతుంది. ఇలా కూడా చేయొచ్చు మనం. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమంటే, ప్రస్తుతము విజయ వాళ్ళ అమ్మ వయస్సు విజయ వయసుకు 4 రెట్లు. 6 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తము 62 సంవత్సరాలు. అయితే 5 సంవత్సరాల క్రితము వారి యొక్క అమ్మ వయసు ఎంత? ఇక్కడ చూడండి, ఇక్కడ విజయ మరియు వాళ్ళ అమ్మ వయసు అంటే ఇక్కడ మరి విజయ వయసుకు వాళ్ళ అమ్మ వయసు ఎంత ఉంది? ఇక్కడ 4 రెట్లు కాబట్టి మరి విజయ తర్వాత వాళ్ళ అమ్మ వయసు నిష్పత్తి ఏమవుతుంది? అప్పుడు మనకు 1:4 కావడం జరుగుతుంది అనమాట. అయితే మళ్ళీ వచ్చింది ఇక్కడ 6 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం ఎంత? 62 సంవత్సరాలు అంట. అయితే ఏం చేస్తాం 6 సంవత్సరాల తర్వాత ఫ్యూచర్లో కాబట్టి 6 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం అంటే ఇద్దరి వయసులో మొత్తం ఎంత ఇస్తామని ఇక్కడ 62 సంవత్సరాలకు సమానం కావడం జరుగుతుంది. మరి ప్రస్తుతము వారి వయసులో మొత్తం ఎంత? ప్రస్తుతము వారి వయసుల మొత్తం ఎంత? వారి వయసులో మొత్తం ఎంత ఏం చేస్తాం ఈ 62కి ఏం చేయాలి ప్రస్తుతం అంటే ఇప్పుడే కాబట్టి ఇదేమో ఫ్యూచర్లో 6 ఏళ్ల తర్వాత వారి వయసులో మొత్తం ఎంత? 62 సంవత్సరాలు అనమాట. మరి ప్రస్తుతం వారి వయసులో మొత్తం అంటే ఏం చేస్తాం ఈ 62కి ఏం చేయాలి
అంటే ఇప్పుడు కాబట్టి ఏమంటే 6 ఏళ్ళు తీసేయాలి దానికి మనం అంటే ఏం చేస్తాం మనం ప్రస్తుతము వారి వయసులో మొత్తం అంటే ఏం చేస్తాం మనము విజయ యొక్క 62 సంవత్సరాల నుంచి మనం విజయ యొక్క ఒక 6 సంవత్సరాలు తీసేస్తాం. అదేవిధంగా వాళ్ళ అమ్మది కూడా ఒక 6 ఏళ్ళు తీసేస్తాం. ఎందుకంటే ఇద్దరు వయసులో మొత్తం కలిపి ఇక్కడ వచ్చింది కాబట్టి దానికి ఏం చేస్తాం ప్రస్తుతం అంటే మనము విజయ 6 ఏళ్ళు వాళ్ళ అమ్మ 6 ఏళ్ళు తీసేస్తే మనకి ఏమొస్తుంది అప్పుడు 62 - 12 అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే 50 సంవత్సరాలు. కాబట్టి ప్రస్తుతము వారి వయసులో మొత్తం ఏంటంటే మనకు 50 సంవత్సరాలకు సమానం కావడము జరిగింది. అయితే మనకు అడిగిన క్వశ్చన్ ఏమని చెప్పండి ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క అమ్మ వయసు ఎంత అని ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ మరి విజయ మరియు వాళ్ళ అమ్మ వయసు మనకి ఎంత ఇక్కడ 1:4 ప్రస్తుతం అనమాట ఇది. మరి వాళ్ళ అమ్మ వయసు కోసం ఏం చేస్తాం మనము సో వాళ్ళ అమ్మ యొక్క భాగం ఎంత 4 ఉంది ఇక్కడ. మరి మొత్తం భాగం ఎంత 1 + 4 అంటే 5 అవుతుంది ఇక్కడ. మరి ప్రస్తుతం వారి వయసులో మొత్తం ఎంత 50 కాబట్టి 50 అవుతుంది ఇక్కడ. మరి క్యాన్సిల్ చేస్తే 5 ఎక్కువ 5 10 50 అప్పుడు 14 ఎంత 40 సంవత్సరాలు. కాబట్టి ప్రస్తుతము వాళ్ళ అమ్మ వయసు ఎంత మనకు 40 సంవత్సరాలు సమానం కావడం జరిగింది. కానీ క్వశ్చన్ ఏముంది ఇక్కడ 5 సంవత్సరాల క్రితము అన్నాడు. క్రితం అంటే ఏం చేస్తాం మనము పాస్ట్లో కాబట్టి ఏం చేస్తాం మనము అంటే భవిష్యత్తు మనకు భూతకాలంలో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనము 40కి వెళ్ళి 5ని తీసేస్తాం మనం. అప్పుడు ఏమొస్తుంది మనకు 35 సంవత్సరాలు రావడం జరుగుతుంది. కాబట్టి 5 ఏళ్ల క్రితము వారి యొక్క అమ్మ వయసు మనకి ఎంతకు సమానం అంటే 35 సంవత్సరాలకు సమానం కావడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏమంటే హేమ తన కూతురు దామిని కంటే 24 సంవత్సరాలు పెద్దది. 6 సంవత్సరాల క్రితము హేమ వయస్సు దామిని వయస్సుకు 3 రెట్లు. అయితే ప్రస్తుతము దామిని యొక్క వయసు ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ అయితే ముందుగా మనము క్వశ్చన్ అర్థం చేసుకోవాలి సార్. ఇక్కడ హేమ తన కూతురు దామిని కంటే 24 సంవత్సరాలు పెద్దది. 6 సంవత్సరాల క్రితము హేమ వయస్సు దామిని వయస్సుకు 3 రెట్లు. అయితే ప్రస్తుతము దామిని యొక్క వయసు ఎంత ఇక్కడ. అయితే ఫస్ట్ మనం దామిని వయసు ఫస్ట్ మనము సో ఎక్స్ అనుకుందాం మనం. అప్పుడు హేమ వయసు ఏమైతే చెప్పండి. అప్పుడు హేమ వయసు దామిని కంటే 24 ఇయర్స్ ఎక్కువ కాబట్టి ఏం చేసినప్పుడు మనము x + 24గా రాసుకుంటాం మనము. దాని తర్వాత మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ 6 సంవత్సరాల క్రితము హేమ వయసు దామిని వయసుకు 3 రెట్లు అంటే ఇక్కడ మనకు ప్రస్తుతం దామిని వయసు మనకి ఎంత ఉంది ఇక్కడ. ప్రస్తుతం దామిని వయసు ఎక్స్, తర్వాత వాళ్ళ అమ్మ వయసు అంతా x + 24 అనమాట. మరి 6 సంవత్సరాల క్రితం అంటే ఏం చేయాలి మనము మైనస్ చేయాలి. కాబట్టి మరి దామిని వయసు ప్రస్తుతం ఎక్స్ అయితే 6 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉంటుందో చెప్పినప్పుడు x - 6 ఉంటుంది అనమాట. అదేవిధంగా మరి హేమ వయసు ఏమైతే చెప్పండి ఈ మీద కూడా సో x + 24 - 6 చేస్తాం. ఎందుకోసం అంటే 6 ఏళ్ళ కింద కాబట్టి అప్పుడు మనకి ఏమొస్తుంది x + 24 - 6 అంటే 18 వస్తుంది ఇక్కడ. అంటే 6 ఏళ్ల కింద దామిని వయసు అంతా x - 6 అనమాట. అదేవిధంగా 6 ఏళ్ల కింద హేమ యొక్క వయసు అంతా చెప్పండి x + 18 అనమాట. మరి ఈ రెండు వయసుల యొక్క కండిషన్ ఏమని చెప్పండి ఇక్కడ 6 సంవత్సరాల క్రితము హేమ వయసు దామిని వయసుకు 3 రెట్లు. అంటే ఇక్కడ మనకు హేమ వయసు ఏదైతే ఉంటుందో ఈ వయసుకి ఎంత ఉంటుందని చెప్పడం 3 రెట్లు అనమాట. అంటే ఏం చేయాలి మనము దీన్ని 3తో గుణిస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ మొత్తం దీనికి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాసు చూడండి ఇక్కడ సో 3 × దామిని వయసు x - 6 అనమాట. సో ఈక్వల్ ఏమని చెప్పండి x + 18కి సమానం కావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏముంది 6 ఏళ్ల క్రితము హేమ వయసు దామిని వయసుకు 3 రెట్లు. అంటే ఏం చేస్తాం మనము దామిని వయసును 3తో గుణిస్తే మనకు వచ్చేటువంటి వయసు హేమ వయసుకు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాసినటువంటి ఇక్కడ మరి దీని సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది 3 × x 3x - 3 × 6 ఎంత చెప్పండి 18 ఈక్వల్ ఇక్కడ ముందు ఇక్కడ x + 18 అనమాట. మరి x ఉత్తర కోసం అయితే మైనస్ ఉంటుంది కాబట్టి సో 3x - x ఈక్వల్ టు ఈ 18 ఎట్లా ఉంటుంది ఈ -18 అవుతుంది +18 అవుతుంది ఇక్కడ +18. మరి 3x - x ఎంత సో 2x వస్తుంది ఇక్కడ. మరి 18 + 18 36 అనమాట. మరి x ఎంత అంటే 36/2. అప్పుడు 2 తెలుగు భాగిస్తున్నాడు బై 2 రాసిన ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 2 ఎక్కం 2 ఎక్కం 2 ఎంబుల కాబట్టి మనకు వచ్చేది 18 సంవత్సరాలు. మరి x అంటే ఇక్కడ దామిని వయసు కాబట్టి మనకు అడిగినట్టు ఏముంది ఇక్కడ ప్రస్తుతము దామిని వయసు కాబట్టి మనకి ఏ కావాలి మనకి x అంటే మనకి ఎంత వచ్చింది 18 కాబట్టి సో దామిని యొక్క ప్రస్తుత వయసు మనకి ఎంత సమానం అంటే 18 సంవత్సరాలకు సమానం కావడము జరిగింది. సో ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. దీన్ని మరో మెథడ్ కూడా చేయొచ్చు మనం. మరో మెథడ్ అంటే చూద్దాం. ఇక్కడ మనము మనకి ఏమి ఇచ్చినట్టే యాక్చువల్గా 6 ఏళ్ల కిందట ఏమని చెప్పండి ఇక్కడ 6 ఏళ్ల కిందట దామిని వయస్సుకు హేమ వయసు ఉంటుంది 3 రెట్లు కాబట్టి దామిని వయసు మనము ఒక భాగం అనుకుంటే మరి హేమ వయసు ఏమైతే చెప్పండి అప్పుడు 3 భాగాలు అవుతుంది. ఎందుకోసం అంటే 6 ఏళ్ల క్రితం ఇది ఇప్పుడు కాదు ఇది 6 సంవత్సరాల క్రితం అనమాట. 6 సంవత్సరాల క్రితము దామిని వయసు హేమ వయసుకు 3 రెట్లు అనమాట ఇక్కడ. మరి వీరి మధ్య తేడా ఎంత చెప్పండి. వీరి మధ్య తేడా మనకు 24 సంవత్సరాలు కాబట్టి 24 ఇయర్స్ కాబట్టి దామిని యొక్క వయసు మనము 1x హేమ వయసు 3x అనుకుంటే వీటి మధ్య తేడా ఎంత చెప్పండి ఇక్కడ సో 3x - 1x అంటే ఏమొస్తుంది అప్పుడు సో 3x - 1x ఎంత 24కి సమానం అవుతుంది. ఎందుకోసం అంటే వారి వయసు మధ్య తేడా ఎంత 24 ఇయర్స్ అన్నమాట. 24 రాసిన ఇక్కడ మరి 3x - 1x అంటే 2x వస్తుంది. 2x కూడా ఎంత ఇక్కడ మనకు సో 24 కావడం జరుగుతుంది. మరి x ఎంత వస్తుంది అప్పుడు మనకి 2 ఎక్కం 2 సో 12 మనకి x ఎంత అప్పుడు 12 సంవత్సరాలు అనమాట. ఇది ఎప్పుడు చెప్పండి 6 ఏళ్ల కిందట దామిని వయసు మనకి ఎంత 1x అంటే మనకి ఎంత 12 వచ్చింది అనమాట.
మరి ప్రస్తుతం అంటే ఏం చేయాలి మనము 6 ఏళ్ళు కలపాలి కాబట్టి x ప్లస్ 6 అప్పుడు ఎంత చేయబడి 12 ప్లస్ 6 అంటే మనకు 18 సంవత్సరాలకు సమానం కావడము జరుగుతుంది. ఇలా కూడా మనము చేయొచ్చు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ ఏముందంటే మేరీ వయస్సు తన సోదరి వయసుకు రెట్టింపు కలదు. మేరీ వయస్సు తన సోదరి వయసుకు రెట్టింపు కలదు. 5 సంవత్సరాల తర్వాత మేరీ వయస్సు తన సోదరి వయసు కంటే 2 సంవత్సరాలు ఎక్కువ. అయితే ప్రస్తుతం మేరీ యొక్క వయసు ఎంత? మేరీ యొక్క వయసు ఎంత అని ఇక్కడ చూడండి. క్వశ్చన్ చూడండి. ఇక్కడ మేరీ వయస్సు తన సోదరి వయసుకు రెట్టింపు కలదు అంటే అర్థమైంది. ఇక్కడ ఫస్ట్ మనం సోదరి వయసు మనం ఫస్ట్ ఎక్స్ అనుకుంటాము. అప్పుడు మేరీ వయసు ఎంత అయిపోయింది? మేరీ వయసు సోదరి వయసు రెట్టింపు కాబట్టి మేరీ వయసు ఎంత అయిపోయింది? 2x అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ మేరీ వయసు సోదరి వయసుకు రెట్టింపు కాబట్టి సోదరి వయసు ఎక్స్ అనుకుంటాము, మేరీ వయసు 2x అవుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఏమిచ్చింది? ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత అర్థమైంది. ఇక్కడ సో సోదరి వయసు 5 ఏళ్ల తర్వాత ఏమైతే చెప్పినప్పుడు సో మీకు x ప్లస్ 5 అవుతుంది. ఇక్కడ అదేవిధంగా మేరీ వయసు ఏమైతే చెప్పండి 5 ఏళ్ల తర్వాత సో 2x ప్లస్ 5 కావడం జరుగుతుంది. మరి దీని మధ్య కండిషన్ ఇక్కడ ఏముందంటే చూడండి. ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత మేరీ వయసు తన సోదరి వయసు కంటే 2 సంవత్సరాలు ఎక్కువ. అయితే ప్రస్తుతం మేరీ వయసు ఎంత అని ఇక్కడ మరి చూడండి. ఇక్కడ మరి 5 ఏళ్ల తర్వాత ఏం కావాలి చెప్పండి? మేరీ వయసు ఏదైతే ఉంటుందో 2x ప్లస్ 5 ఏదైతే ఉంటుందో మేరీ వయసు ఆమె సోదరి వయసుకి ఏం కావాలి? 2 ఏళ్ళు ఎక్కువ కాబట్టి ఏం చేస్తాం మనము? ఆమె సోదరి వయసుకు అంటే x ప్లస్ 5కి ఏం చేస్తాం మనము? 2 కలుపుతాం. ఎందుకోసం అంటే మేరీ వయసు ఆమె సోదరి వయసు కంటే 2 ఏళ్ళు ఎక్కువ ఉంది కాబట్టి ఈమెకు 2 యాడ్ చేస్తే ఏమొస్తుంది? మేరీ వయసుకు సమానం కావడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ రాసి చూడండి. ఇక్కడ సో 2x ప్లస్ 5 ఈక్వల్ ఎంత అయిపోయింది? ఇక్కడ x ప్లస్ 5 ప్లస్ 2 ఎంత అయిపోయింది? 7 వస్తుంది. ఇక్కడ మరి x ఉత్తర కోసం అయితే మైనస్ ఉంటుంది కాబట్టి 2x మైనస్ x ఇస్ ఈక్వల్ టు మరి 7 ఎట్లా ఉంటుంది? ఇక్కడ 5 ఉత్తరపోతే -5 2x మైనస్ x ఎంత అయిపోయింది? ఒక x వస్తుంది. x కూడా ఎంత ఇప్పుడు 7 మైనస్ 5 అంటే 2 వస్తుంది. కాబట్టి మరి x అంటే ఏంది? ఇక్కడ x అంటే ప్రస్తుతము సోదరి యొక్క వయసు అనమాట. సోదరి వయసు మనకి ఎంత? ఇక్కడ మనకు x కాబట్టి మరి సోదరి వయసు మనకి ఎంత ఉంది? ఇక్కడ 2 సంవత్సరాలకు సమానం కావడం జరిగింది. కానీ మనకేం కావాలి? మనకు మేరీ వయసు కావాలి కాబట్టి మేరీ వయసు ఎంత? 2x అనుకున్నాం మనం ప్రస్తుతం. కాబట్టి ఏమవుతుంది? అప్పుడు 2 ఇంటూ x అంటే మనకు 2 ఇంటూ x అంటే 2 కాబట్టి సో 2 2 జా 4 కాబట్టి 4 సంవత్సరాలు ప్రస్తుతము మేరీ వయసు కావడము జరుగుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏమందంటే A, Bల ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:4 గలదు. 5 సంవత్సరాల తర్వాత వారి వయస్సులో నిష్పత్తి 4:5 అయితే ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఇక్కడ చూడండి. ఇక్కడ A, Bల ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:4 అంట. అయితే 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 4:5గా మారితే ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఇక్కడ చూడండి. ఇక్కడ మరి A, B A:B మనకి ఎంత అంటే ఇక్కడ ప్రస్తుతం అనమాట. ఇది సో ప్రస్తుతం ఎంత? ఇక్కడ మనకు 3:4 అనమాట. మరి నిష్పత్తి పోవాలంటే చేస్తాం చెర్రాస్తో గుణిస్తాం కాబట్టి అప్పుడు ఏ ఏమనుకుంటాం మనము? 3x అనుకుంటాం. అదేవిధంగా b ఎంత అంటే మనకు 4xకి సమానం కావడం జరుగుతుంది. ఎందుకోసమంటే చెర్రాశి పోవాలంటే చేస్తాము నిష్పత్తి పోవాలంటే చేస్తాము చెర్రాస్తో గుణిస్తాం కాబట్టి a = 3x b = 4xగా రాసుకుంటాం మనము. మళ్ళీ ఏమిచ్చింది? ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి ఎంత? 4:5 అంట. మరి నిష్పత్తి అంటే బైగా రాసుకుంటాం కాబట్టి ప్రస్తుతం 3x ఉంది. ఇక్కడ మరి 5 ఏళ్ళ తర్వాత ఏమైతే చెప్పండి వయసు ఇక్కడ మనకి అది సో 3x ప్లస్ 5గా మారుతుంది. అదేవిధంగా సో ఇది వయసు ఎంత? ఇది కూడా మనకి 5 ఏళ్ళ తర్వాత మనకు 4x ప్లస్ 5గా మారుతుంది. నిష్పత్తి అంటే ఇక్కడ వీటి యొక్క భాగారం కాబట్టి సో 3x ప్లస్ 5 బై ఎంత అయిపోయింది? ఇక్కడ 4x ప్లస్ 5 ఈక్వల్ ఏం కావాలి మనకు? నిష్పత్తి ఎంత? 4:5 అంటే 4/5గా రాసుకుంటాం మనం. గుర్తుపెట్టుకోండి, మీకు తెలిసేది ఆల్రెడీ. సో A:B అన్నా ఒకటి, A/B అన్నా ఒకటి కాబట్టి A:B నిష్పత్తిని ఏం రాస్తాం మనము? A/Bగా కూడా రాసుకుంటాం కాబట్టి ఇక్కడ రాష్ట్రం చూడండి. ఇక్కడ మరి 4:5 అంటే 4/5 రాష్ట్రం. అదేవిధంగా 3x ప్లస్ 5 4x ప్లస్ 5 అంటే ఏం రాష్ట్రం మనము? 3x ప్లస్ 5/4x ప్లస్ 5గా రాష్ట్రం. ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్పిన తర్వాత ఇక్కడ అడ్డగుణకం చేస్తాం చూడండి. ఇక్కడ 5తో మొత్తాన్ని గుణించాలి మనము. 5×3 15x ప్లస్ తర్వాత ప్లస్ ఉంది ప్లస్ రాసిన. ఇక్కడ 5 ఎంత చెప్పండి? ఇక్కడ 25 ఈక్వల్ ఎంత చెప్పండి? ఇక్కడ 4x ప్లస్ 5 × 4 కాబట్టి ఈ 4 చేత మొత్తాన్ని గురించి ఇక్కడ రాస్తాం మనము. 4×16 16x ఇక్కడ ప్లస్ ఉన్న ప్లస్ ఇక్కడ తర్వాత 4 ఎంత చెప్పండి? 20 ఇక్కడ. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాను నేను? ఇక్కడ మనకి 16x ఎక్కువ, ఇక్కడ 15x తక్కువ. ఏం చేస్తాను నేను? ఇక్కడ తక్కువ x ఒకసారి పంపిస్తాను. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తాను? 25 అలాగే వచ్చేసి ఇక్కడ ఈ 20 ఉత్తల కోసం అయితే -20 ఉంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ 16x అలాగే ఉంటుంది. ఇక్కడ ఈ 15x ఉత్తల పోతే ఏమైతే -15xగా మారుతుంది. ఇక్కడ ఇప్పుడు 25 - 20 అయిపోయి 5 వస్తుంది. ఇక్కడ మరి 16x - 15x ఎంత? 1x వస్తుంది. కాబట్టి x అంటే ఎంత అయిపోయింది? 5 సంవత్సరాలకు సమానం కావడం జరిగింది. కానీ మన క్వశ్చన్ ఏముంది? ఇక్కడ ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని ఇక్కడ మనకు మరి ఏ యొక్క ప్రస్తుత వయసు అంటే ఇక్కడ మనము 3x అనుకున్నాం. కాబట్టి ఏమైతే చెప్పాడు ఆన్సర్ ఇప్పుడు మనకు ఏ యొక్క ప్రస్తుత వయసు అంటే సో a = 3x కాబట్టి సో 3 × x అంటే ఇక్కడ మనకి 5 వచ్చింది కాబట్టి 5 రాస్తుంది. ఇక్కడ మళ్ళీ 3 5 ఎంత అయిపోయింది?
15 సంవత్సరాలు. కాబట్టి ఏ యొక్క ప్రస్తుత వయసు మనకి ఎంతకు సమానం అంటే 15 సంవత్సరాలకు సమానం కావడం జరిగింది. సో ఈ విధంగా చేయవచ్చు మనం. లేదంటే మరో మెథడ్ చూద్దాం. మనం మరో పద్ధతి ఏముందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఏ కామా బిల ప్రస్తుత వయసు నిష్పత్తి ఎంత మనకి 3:4 అనమాట. మరి 5 సంవత్సరాల తర్వాత వారికి వయసు నిష్పత్తి ఎంత మనకు 4:5గా మారడం జరిగింది. అయితే ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత ఇక్కడ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సో మనం ఏ బి ఇక్కడ రాసుకుంటే మనము మరి ప్రస్తుతం వారి నిష్పత్తి ఎంత ఉంది ఇక్కడ 3:4 ఇక్కడ. సో 3:4 అనమాట వారి వయసుల నిష్పత్తి. మరి 5 ఏళ్ల తర్వాత వారి వయసు నిష్పత్తి ఏమైంది ఇక్కడ మనకు 5 సంవత్సరాల తర్వాత ఎలా మారిందంటే వాళ్ళ యొక్క నిష్పత్తి, వాళ్ళ ఏజ్ యొక్క నిష్పత్తి 4:5గా మారడం జరిగింది. ఇది ప్రస్తుత వయసు ఎంతంటే 3:4 అనమాట. మరి 5 ఏళ్ల తర్వాత మనకి ఎంతంటే 4:5గా మారింది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మరి ఏ అనేటువంటి వయసు మనకి ఇక్కడ 3 భాగాల నుండి 4 భాగాలుగా మారింది. 3 నుంచి 4 భాగాలు అంటే ఒక భాగం పెరిగింది ఇక్కడ. మరి ఇక్కడ బి యొక్క వయసు ఏమని చెప్పండి 4 నుంచి 5 అంటే అర్థమైంది ఇక్కడ 4 నుంచి 5 అంటే అర్థమైంది ఇక్కడ ఒక భాగం పెరిగింది అనమాట. మరి ఎప్పుడు పెరిగింది చెప్పండి, అది 5 ఏళ్లలో పెరిగింది. కాబట్టి ఈ యొక్క ఒక భాగం పెరగడానికి పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి ఇక్కడ 5 సంవత్సరాలు. కాబట్టి సో ఒక భాగం అంటే ఎంత మనకి ఇక్కడ 5 సంవత్సరాలకు సమానం కావడం జరిగింది. మరి ప్రస్తుతము ఏ యొక్క వయసు ఎంతో చెప్పండి ఇక్కడ 3 భాగాలు ఉంది. కాబట్టి మరి ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంతో చెప్పండి ఇప్పుడు 3 భాగాలు. కాబట్టి ఏం చేస్తాము ఇప్పుడు మనము సో 3 భాగాలు అంటే అర్థమైంది ఇక్కడ సో 3 × 5 చేస్తాం మనం. అప్పుడు 3 ఎంత చెప్పండి ఇప్పుడు 15 సంవత్సరాలు. ఈ విధంగా కూడా మనము ఆన్సర్లో చేయవచ్చు. మరోసారి చూడండి, ఇక్కడ సో A:B యొక్క ప్రస్తుత వయసు నిష్పత్తి ఎంత ఇక్కడ 3:4 అనమాట. మరి 5 ఏళ్ల తర్వాత వాళ్ళకు వయసు నిష్పత్తి ఎంత 4:5గా మారుతుంది. అయితే 3 నుండి 4 అంటే అర్థమైంది ఇక్కడ ఒక భాగం పెరిగింది ఇక్కడ. సో ఇక్కడ కూడా ఇక్కడ 4 నుంచి 5 అంటే ఒక భాగం పెరిగింది. ఎప్పుడు పెరిగింది చెప్పండి, అది 5 ఏళ్లలో ఒక భాగం పెరిగింది. అంటే అర్థమైంది ఇక్కడ ఒక భాగం అంటే 5 సంవత్సరాలకు సమానం అవుతుంది ఇక్కడ. మరి ఏ యొక్క వయసు ప్రస్తుతం ఎంత ఉంది ఇక్కడ 3 భాగాలు ఉంది. కాబట్టి 3 × ఒక భాగం అంటే 5 సంవత్సరాలు. కాబట్టి 3 × 5 చేస్తే మనకు వచ్చేటువంటిదే ఏ యొక్క మొత్తం వయసు. అది ఎంత అంటే 15 సంవత్సరాలకు సమానం కావడం జరిగింది. సో ఇలా చేయొచ్చు, లేకుంటే ఇలాగ కూడా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూద్దాం మనము. 6వ క్వశ్చన్ ఏముందంటే సో రహీం ఫాతిమాల ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:5 కాగలదు. మరి 10 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి ఎంత ఇక్కడ 9:7గా మారితే ప్రస్తుతము ఫాతిమా యొక్క వయసు ఎంత అని ఇక్కడ. ఇది కూడా మనకు సేమ్ 5th ప్రాబ్లం లాగా ఉంది. సేమ్ అలాగే చేయొచ్చు మనం. 2 మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ మెథడ్ అని చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. అయితే చూడండి, ఇక్కడ మనం సెకండ్ మెథడ్ ప్రకారం చేద్దాం మనము. ఫస్ట్ ఏమన్నది ఇక్కడ మనము రహీము తర్వాత ఫాతిమా వారి వయసుల ప్రస్తుత వయసు ఎంత ఉంది ఇక్కడ వాళ్ళకి నిష్పత్తి. ప్రస్తుతం వారికి వయసు నిష్పత్తి మనకి ఎంత సమానం అంటే 7:5కి సమానం ఇక్కడ. కాబట్టి 7 తర్వాత 5 ఇక్కడ 7:5కి సమానం వారి వయసు నిష్పత్తి ప్రస్తుతం ఇది. మరి 10 సంవత్సరాల తర్వాత అంటే ఫ్యూచర్లో 10 ఏళ్ల తర్వాత వారి వయసు నిష్పత్తి ఏమైంది ఇక్కడ మనకు 9:7గా మారింది. కాబట్టి సో 9:7గా మారుతుంది. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ మరి రహీం వయసు ఏమైంది ఇక్కడ మనకు సో 7 నుంచి 9గా మారింది. అంటే ఎంతమంది ఇక్కడ 7 భాగాల నుంచి 9 భాగాలుగా మారింది. అదేవిధంగా ఫాతిమా వయసు ఏమైంది ఇక్కడ 5 భాగాల నుంచి 7 భాగాలుగా మారింది. అంటే ఎంతమంది ఇక్కడ 2 భాగాలు పెరిగినాయి. ఇక్కడ ఎప్పుడు పెరిగినాయి చెప్పండి, అవి 10 సంవత్సరాలలో వారికి వయసు ఎంత పెరిగింది ఇక్కడ మనకు సో 2 భాగాలు పెరిగింది. అంటే ఎంతమంది ఇక్కడ సో 2 భాగాలు ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ మనకు 10 సంవత్సరాలకు సమానం కావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ వీరి భాగాలు మనకు పెరిగిన దగ్గర మనకు 2 భాగాలు పెరిగినాయి. కాబట్టి ఆ 2 ఎప్పుడు పెరిగినాయి మనకు 10 ఏళ్లలో పెరిగినాయి. అంటే ఇక్కడ 2 భాగాలు అనేటువంటి మనకు 10 సంవత్సరాలకు సమానం కావడం జరుగుతుంది. ఇందులో మనకి ఏముంది ఇక్కడ మనకు కావాల్సిన ఫాతిమా వయసు కాబట్టి ప్రస్తుత వయసు కావాలి. కాబట్టి మరి ప్రస్తుతము ఫాతిమా యొక్క వయసు ఎంత ఉంది ఇక్కడ మనకు 5 భాగాలు ఉన్నాయి. కాబట్టి చూడండి, ఇక్కడ 2 భాగాలు మనకి ఎంత ఇక్కడ 10 సంవత్సరాలు సమానం. కాబట్టి మరి ఒక భాగం అంటే ఎంత అప్పుడు మనకు ఒక భాగం అంటే మనకు సో 5 సంవత్సరాలు సమానం కావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ 2 భాగాలు అంటే 10 సంవత్సరాలు, ఒక భాగం అంటే ఎంత సో 10/2 చేస్తే మనకి ఏమొస్తుంది 5 వస్తుంది అనమాట. మరి ఒక భాగం ఎంత మనకు 5 ఏళ్ళకి సమానం కావడం జరుగుతుంది. మరి ప్రస్తుతము మరి ఫాతిమా యొక్క వయసు యొక్క భాగాలు మొత్తం ఎంత 5 భాగాలు. కాబట్టి మరి ఫాతిమా యొక్క ప్రస్తుత వయస్సు మనకి ఎంత అంటే ఆమె యొక్క మొత్తం భాగాలన్నీ 5 భాగాలు. మరి ఒక భాగం అంటే ఎంత 5 కాబట్టి 5 × 5 చేసి మనకు వచ్చిన ఆన్సర్. కాబట్టి 5 × 5 ఎంత మనకు 25 సంవత్సరాలకు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఒక భాగం అంటే 5 ఏళ్ళు అయితే 5 భాగాలు ఎంత 5 ఏళ్ళు ఎంత బట్టి 25 సంవత్సరాలు సమానం కావడం జరుగుతుంది అనమాట. సో ఇలా చేయవచ్చు. లేదంటే మనం ఇంతకుముందు ప్రకారము 7x 5x అనుకొని 7x + 10 5x + 10 బై చేసాం. ఇంకేమొస్తుంది ఇప్పుడు 9/7 రాసుకుంటే అలా కూడా మనము చేయొచ్చు అనమాట. తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ సేమ్ అటువంటి ప్రాబ్లం చూడండి. అయితే కొద్దిగా మార్పు ఉంది ఇక్కడ. అజయ్ విజయ్ అనేటువంటి ఇద్దరి వయసుల నిష్పత్తి 5 సంవత్సరాల క్రితము 3:5 అంట. చూడండి, ఇక్కడ అజయ్ విజయ్ అనేటువంటి ఇద్దరి వయసుల నిష్పత్తి 5 సంవత్సరాల క్రితము 5 సంవత్సరాల క్రితం అంటే ఇది అంటే పాస్ట్లో 3:5గా కలదు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఇక్కడ ఆఫ్టర్ 5 years వారి యొక్క వయసుల నిష్పత్తి ఎంత ఇక్కడ మనకు
5:7కు సమానం కావడం జరిగిందంట. అయితే అజయ్ యొక్క ప్రస్తుత వయసు అనేది ఇక్కడ అయితే మనకు ప్రస్తుతం ఇక్కడ కూడా మనకు వయసు మెన్షన్ చేయలేదు ఇక్కడ. కానీ మనకేమిచ్చింది ఇక్కడ 5 ఏళ్ల క్రితం వారి వయసు నిష్పత్తి దగ్గర మనకు 3:5 అనమాట. మరి 5 ఏళ్ల తర్వాత ఎంత చెప్పండి వారి వయసు నిష్పత్తి ఇక్కడ మనకు 5:7 అంట. అయితే ప్రస్తుత వయసు ఎంత అని ఇక్కడ చూడండి, అదే ప్రాసెస్ ఫాలో అవుదాం మనం, ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాసెస్ మనము. అయితే ఫస్ట్ అజయ్ తర్వాత ఇక్కడ ఎవరు చెప్పిన తర్వాత విజయ్ అనమాట, అజయ్ విజయ్. ఇప్పుడు మనకి ఫస్ట్ వయసు నిష్పత్తి మనకి ఎంత ఉంది ఇక్కడ 3:5 ఉంది కాబట్టి ఎప్పుడు చెప్పండి ఇది 5 సంవత్సరాల క్రితం ఇది, అంటే ప్రస్తుతానికి 5 ఏళ్ల కింద అనమాట. ఇక్కడ ప్రస్తుతానికి 5 ఏళ్ల కింద మనకి ఎంత ఉంది ఇక్కడ వారి వయసు నిష్పత్తి 3:5 ఉంది కాబట్టి 3:5గా రాస్తున్నాం. మళ్ళీ ఏమిచ్చిన తర్వాత ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత అంటే అర్థమైంది ఇక్కడ ప్రస్తుతానికి 5 సంవత్సరాల ఫ్యూచర్లో భవిష్యత్తులో అంటే 5 ఏళ్ల తర్వాత వాళ్ళ నిష్పత్తి ఎంత ఉంది ఇక్కడ మనకు, వాళ్ళ నిష్పత్తి ఎంత అంటే 5:7 కాబట్టి 5:7 అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ 5 ఏళ్ల క్రితము 5 ఏళ్ల తర్వాత అంటే అర్థమైంది ఇక్కడ వీటి మధ్య తేడా మనకి ఎంత ఉంటుంది, ఇక్కడ వీటి మధ్య తేడా మనకి ఎంతంటే 10 సంవత్సరాలు కావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి 5 ఇయర్స్ బ్యాక్, ప్రస్తుతానికి 5 ఇయర్స్ ఫ్యూచర్లో. అప్పుడు ఏమైతే చెప్పండి, బ్యాక్లో 5 ఇయర్స్, ఫ్యూచర్లో 5 ఇయర్స్, మొత్తం ఎంత మనకు 10 ఏళ్ళు అనమాట. కాబట్టి సో ఈ 5 ఇయర్స్ క్రితము 5 ఇయర్స్ తర్వాత మన తేడా మనకి ఎంత ఇక్కడ 10 సంవత్సరాలు కావడం జరుగుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ ఈ 10 సంవత్సరాలలో అజయ్ యొక్క వయసు ఏమైంది ఇక్కడ మనకు 3 నుంచి 5 భాగాలకు పెరిగింది. అదేవిధంగా విజయ్ వయసు ఏమని చెప్పండి 5 నుంచి 7 భాగాలకు పెరిగింది. అంటే అర్థమైంది ఇక్కడ వారి యొక్క వయసు 2 భాగాలు ఎక్కువ కావడం జరిగింది. అంటే వీరి మధ్య తేడా మనకి ఎంత ఉంది ఇక్కడ 3 to 5 అంటే 2 భాగాలు అన్నమాట. కాబట్టి సో 2 భాగాలు ఎప్పుడు పెరిగినాయి ఇప్పుడు మనకి అది 10 ఏళ్లలో 2 భాగాలు పెరగడం జరిగింది. కాబట్టి సో 2 భాగాలు అంటే మనకు 10 సంవత్సరాలకు సమానం కావడం జరిగింది. మరి దీని నుంచి ఒక భాగం అంటే ఏమొస్తుంది చెప్పండి, అప్పుడు ఒక భాగం అంటే సో 10ని ఏం చేయాలి మనం 2తో భాగిస్తే మనకి ఏమొస్తుంది 2 × 2 కాబట్టి 5 సంవత్సరాలు. కాబట్టి ఒక భాగం పెరగడానికి పట్టేటువంటి కాలం ఎంత మనకు 5 సంవత్సరాలు కావడం జరుగుతుంది. మరి 5 ఏళ్ల క్రితము అజయ్ యొక్క వయసు ఎంత ఉంది ఇక్కడ మనకి 3 ఉంది కాబట్టి 3 భాగాలు కాబట్టి ఒక భాగం అంటే 5 సంవత్సరాలు అయితే మరి 3 భాగాలు అంటే ఎంత చెప్పండి, సో 3 భాగాలు ఈక్వల్ టు 3 ఇంటూ ఏం చేస్తామని ఒక భాగం అంటే 5 కాబట్టి సో 3 ఇంటూ 5 చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, అప్పుడు మనకు 15 సంవత్సరాలు. అంటే అర్థమైంది ఇక్కడ 5 సంవత్సరాల క్రితము అజయ్ యొక్క వయసు మనకి ఎంతకు సమానం అంటే 3 భాగాలు కాబట్టి 15 సంవత్సరాలకు సమానం కావడం జరిగింది. కానీ మనకేమడిగిన క్వశ్చన్ ఏముందంటే ప్రస్తుతము అజయ్ యొక్క వయసు ఎంత అన్నాడు కాబట్టి మరి 5 ఏళ్ల కిందట అజయ్ యొక్క వయసు ఎంత అయిపోయింది 15 సంవత్సరాలు. మరి ప్రస్తుతం అంటే ఏం చేస్తాం మనము 5 ఏళ్ల కింద కాబట్టి ఏం చేస్తాం మనం 15కి ఎంత కలపాలమని 5 కలపాలమని అప్పుడు ఏమొస్తుంది మనకు 20 సంవత్సరాలు రావడము జరుగుతుంది. కాబట్టి సో మనకు అజయ్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే మనకు 20 సంవత్సరాలకు సమానం కావడము జరుగుతుంది. సో ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో లేదంటే ఇంకో ప్రాసెస్ ఇంతకుముందు చెప్పినటువంటి ఎక్స్ అనుకుని కూడా చేయొచ్చు మనము. 5 ఏళ్ల కింద ఉన్నటువంటి అజయ్ యొక్క వయసు ఎంత అయిపోయింది, సో వారి నిష్పత్తి ఎంత 3:5 కాబట్టి ఇది 5 ఇయర్స్ బ్యాక్ అనమాట, 5 ఏళ్ల క్రితం అనమాట. మరి ఏమనుకుంటాం మనం 5 సంవత్సరాల క్రితము అజయ్ యొక్క వయసు మనం 3x అనుకుంటాం. అదేవిధంగా విజయ్ యొక్క వయసు ఏంటంటే సో 5x అనుకుంటాము. మరి 5 ఏళ్ల తర్వాత అంటే ఏం చేస్తాం మనం దీనికి ఎంత కలపాలి మనం 10 కలపాలను. కాబట్టి ఏమవుతుంది అప్పుడు 3x + 10 5x + 10 ఈక్వల్ ఎంత అవుతుంది, మనకి ఇది 5/7కి సమానం చేసుకుని మనం ఈజీగా ఇక్కడ కూడా మనము చేస్తే మనకి x వస్తుంది అనమాట. మరి x అంటే ఏంది, x అంటే మనకు 5 ఏళ్ల కింద వయసులో ఒక భాగం కాబట్టి దానికి మనము 5 కలితే మనకు వచ్చేటువంటిదే అజయ్ యొక్క వయసు రావడం జరుగుతుంది. కాబట్టి ఇలా కూడా మనము చేయొచ్చు అనమాట. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ ఏమంటే A, Bల వయసుల నిష్పత్తి 5:3 కలదు. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత ఇక్కడ 11:7 అయితే ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం మనము ఈ A, Bల ప్రస్తుత వయసుల నిష్పత్తి మనకి ఎంత ఇక్కడ 5:3 కాబట్టి సో ఏ యొక్క ప్రస్తుత వయసు మనము 5x అనుకుంటాం. అదేవిధంగా B యొక్క వయసు ఎంత మనకు 3xకి సమానం కావడం జరుగుతుంది. మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ 4 సంవత్సరాల తర్వాత అంటే ఏం చేస్తాం మనము 4 సంవత్సరాల తర్వాత అంటే ఏం చేయాలి దీనికి 4 కలపాలి కాబట్టి 5x 4 అవుతుంది అనమాట ఏ యొక్క వయసు. అదేవిధంగా B వయసు ఏమైతే 4 సంవత్సరాల తర్వాత 3x + 4 అవుతుంది అనమాట. మరి ఈ వయసు నిష్పత్తి ఎంత చెప్పండి ఇక్కడ 4 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి మనకి ఎంత ఇక్కడ 11:7 అంటే అర్థమైంది ఇక్కడ వీటి నిష్పత్తికి సమానం కాబట్టి ఇక్కడ రాసు చూడండి ఇక్కడ 5x + 4 ఎంత అయిపోయింది ఇక్కడ 3x + 4 ఈక్వల్ ఏమైతే ఇప్పుడు 11/7 ఏం రాస్తాం మనం 11/7గా రాసుకుంటాం మనము. అయితే క్వశ్చన్ ఏమైంది ఇక్కడ ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే అర్థమైంది ఇక్కడ మనకు 5x కావాలి, మనకు ఫస్ట్ x అనుకుందాం మనం. నెక్స్ట్ వీటిని ఏం చేస్తాం మనం క్రాస్ మల్టిప్లై చేస్తే చూడండి ఇక్కడ 7 × 5x 7 × 5 ఎంత అయిపోయింది 7 × 5 35x ప్లస్ తర్వాత 7 × 4 28 తర్వాత ఇక్కడ దీంతో గుణిస్తే సో 3x × 4 3x + 4 × 11 ఇక్కడ 3x × 11 ఎంత అయిపోయింది సో 33x అవుతుంది. 3x × 11 తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇక్కడ 4 × 11 అంతా 44 అవుతుంది. నెక్స్ట్ ఏం చేసిన తర్వాత ఇక్కడ 33 దొరికొస్తే మైనస్ అవుతుంది కాబట్టి 35x - 33x సో ఈక్వల్ 44
ఈ 28 ఎక్కడ పోతే ఏమవుతుంది -28 అవుతుంది ఇక్కడ. తర్వాత 35x - 33x ఎంత వస్తుంది ఇప్పుడు 2x వస్తుంది ఇక్కడ. సో 2x ఇక్కడ మనకి ఏమొస్తుంది ఇక్కడ 14 - 8 తర్వాత 6 ఇక్కడ 1 2 పోతే మనకి 3లో 2 పోతే 1 వస్తుంది 16 వస్తుంది ఇక్కడ. సో 2x = 16 ఇక్కడ. మరి x ఎంత ఇప్పుడు 16/2 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 2 ఎక్కం 2 8 కాబట్టి మనకి x ఎంత అంటే సో 8 రావడము జరిగింది. కాబట్టి దీని నుంచి మనకి ఏం కావాలి ఇప్పుడు మనకు సో ఏ యొక్క ప్రస్తుత వయసు కావాలి కాబట్టి ప్రస్తుత వయసు మనకి ఎంత 5x ఉంది కాబట్టి ఏం చేసేటప్పుడు మనం 5 × x అంటే 5 × x = 5 × x అంటే మనకి 8 కాబట్టి 8 వస్తుంది ఇక్కడ. 8 5 ఎంత చెప్పండి 40 కాబట్టి ఏ యొక్క ప్రస్తుత వయసు మనకి ఎంత సమానం అంటే 40 సంవత్సరాలకు సమానం కావడము జరుగుతుంది. తర్వాత 9th చూద్దాం. 9th ఏముందంటే ఇక్కడ A, Bల వయస్సుల నిష్పత్తి 7:5గా కలదు. 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 4:3గా మారితే ప్రస్తుతం B యొక్క వయసు ఎంత? ఇది మీరే చేయాలి ఇది. సో దీనికి చేసిన తర్వాత నాకు దాని యొక్క ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. సో 9th ఏమో సేమ్ 8th క్వశ్చన్ లాగా అనమాట ఇది. సో A, Bల వయసుల నిష్పత్తి 7:5గా కలదు. 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 4:3గా మారితే ప్రస్తుతం B యొక్క వయసు ఎంత? ఇది సేమ్ మనకి 8th ప్రాబ్లం అలాగే ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి ఇది. సో నెక్స్ట్ 10th ప్రాబ్లం చూద్దాం. 10th ఏముందంటే తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు కలదు. తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు కలదు. 5 సంవత్సరాల తర్వాత తండ్రి వయస్సు 5 సంవత్సరాల క్రితం ఇక్కడ 5 సంవత్సరాల క్రితము తండ్రి వయస్సు కొడుకు వయసుకు 4 రెట్లు అయితే ప్రస్తుతము తండ్రి యొక్క వయసు ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మరి తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు అంటే అర్థమైంది ఇక్కడ. సో కొడుకు వయసు తర్వాత తండ్రి వయసు నిష్పత్తి మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ మనకు 1:3గా మారుతుంది. ఎందుకోసం అంటే కొడుకు వయసుకు తండ్రి వయసు 3 రెట్లు ఏం చేస్తే ఇక్కడ మనం 1:3గా రాసుకుంటాము మనం. అప్పుడు ప్రస్తుతం కొడుకు వయసు ఏమైతే చెప్పండి దీన్ని 1x అనుకుందాం మనం. అదేవిధంగా తండ్రి వయసు ఏమవుతుందంటే అప్పుడు 3xగా మారుతుంది. ఎందుకోసం అంటే వాళ్ళ యొక్క వయసు నిష్పత్తి మనకు 1:3 అంటే 3 రెట్లు ఉంది కాబట్టి తండ్రి వయసు. సో 1x 3x అనుకుంటాం మనము. తర్వాత మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ 5 సంవత్సరాల క్రితము తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు ఉంది. మరి కొడుకు వయసు ప్రస్తుతం 1x ఉన్నట్లయితే మరి 5 సంవత్సరాల క్రితం ఏమైతే చెప్పండి తండ్రి కొడుకు యొక్క వయసు. సో x - 5 చేస్తాం. ఎందుకోసం అంటే 5 ఏళ్ళు తీసేయాలి కాబట్టి క్రితం అంటే సో x - 5గా కొడుకు వయసు మారుతుంది. ఎప్పుడు చెప్పండి 5 సంవత్సరాల క్రితం అనమాట. అదేవిధంగా మరి తండ్రి వయసు ఇప్పుడు 3x ఉన్నట్లయితే మరి 5 ఏళ్ళ క్రింద ఏమవుతుంది చెప్పండి అప్పుడు అది 3x - 5గా మారుతుంది అనమాట. మరి ఈ విధంగా మారినప్పుడు వచ్చినటువంటి కండిషన్ ఏమని చెప్పండి ఇక్కడ 5 సంవత్సరాల క్రితము తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు అయితే అంటే అర్థమైంది ఇక్కడ తండ్రి వయసు ఏదైతే ఉంటుందో కొడుకు వయసు ఎంత ఉంది ఇక్కడ 4 రెట్లు కాబట్టి ఏం చేస్తాం మనము కొడుకు వయసును మనం 4తో గుణిస్తే మనకు వచ్చేటువంటి వయసు ఏమవుతుంది అప్పుడు అది తండ్రి వయసుకు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సూక్ష్మీకరణ చేద్దాం మనము. ఆ కండిషన్ ప్రకారము 4 × x - 5 4 × x - 5 ఈక్వల్ ఏం చెప్పండి ఇక్కడ 3x - 5కు సమానం అవుతుంది అనమాట. ఎప్పుడు చెప్పండి ఇది 5 years బ్యాక్ అనమాట ఇది. మరి సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది ఇక్కడ 4 × x 4x మైనస్ తర్వాత 4 × 5 20 అవుతుంది ఇక్కడ. సో 3x - 5 ఇక్కడ అట్లా ఉంటుంది ఇక్కడ. మరి 3x సూత్రం వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి 4x - 3x ఈ -20 ఇక్కడ పోతే ఏమవుతుంది +20 అవుతుంది. 20 - 5 ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఇప్పుడు మరి 4x - 3x ఎంత అయిపోయింది. సో 1x వస్తుంది x వస్తుంది ఇక్కడ. మరి 20 - 5 ఎంత 15 వస్తుంది కాబట్టి x అంటే ఇక్కడ మనకు 15 రావడం జరిగింది. మరి x అంటే ఇక్కడ కొడుకు వయసు కాబట్టి x అంటే కొడుకు వయసు. మరి తండ్రి వయసు మనకి ఉంటుంది ఇక్కడ 3x ఉంది ఇక్కడ. మనకు కావాల్సింది తండ్రి వయసు కాబట్టి తండ్రి వయసు ఎంత ఇక్కడ 3x అనమాట. ఏం చేసినప్పుడు మనం 3x అంటే సో 3x = ఏం రాస్తాం మనం 3 × x అంటే 15 కాబట్టి 15 ఇక్కడ. మరి 15 ముళ్ళు ఎంత 45 సంవత్సరాలు కాబట్టి తండ్రి యొక్క వయసు ప్రస్తుతం మనకి ఎంతకు సమానం అవుతుందంటే అది 45 yearsకి సమానం కావడం జరుగుతుంది. ఇవి కొన్ని క్వశ్చన్స్ అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సో మిగతా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం మనం. థ్యాంక్ యూ.